మీకందరకు ఆ యూట్యూబ్ లో చూస్తున్న వింటున్న ప్రతి ఒక్కొక్కరికి హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇమ్మానుయేలు అనే ఆ మాటకు అర్థం దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. గాడ్ విత్ అస్, గాడ్ విత్ అస్ అనే మాట మనం చూద్దాం. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. ఈరోజు అంశం అది, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. మన వాక్యం నుంచి చూద్దాం. దేవుడి ముందుగా ఆమోసు గ్రంథం చదవడమా. దేవుడు ఎవరెవరికి తోడుగా ఆయన ఉంటాడు అనే విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13 నుంచి చదవండి. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెనకాలి. అలాగూ చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో మనిషికి మరొక మనిషి తోడు ఉండాలి. అర్థమైందండి? ఒక మనిషికి మరొక మనిషి తోడు ఉండాలి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. మరి కొంచెం ఎదిగిన తర్వాత పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మాస్టర్ ఫ్రెండ్స్ తోడుగా ఉంటారు, తోటి క్లాస్మేట్స్, ఆ బెంచ్ మేట్స్ వాళ్ళు. తర్వాత పిల్లల మరి అమ్మాయికి తోడుగా ఉండాలని పెళ్లి చేస్తాం, అబ్బాయికి తోడుగా ఉండాలని పెళ్లి చేస్తాం కదా. అప్పుడు భార్య భర్తలు తోడుగా ఉంటారు. దేవుడి బిడ్డలారా, దేవుడికి స్తోత్రం. పిల్లరా, ఇద్దరు స్నేహితులు తోడుగా ఉంటారు, అక్క చెల్లెలు తోడుగా ఉంటారు, అన్నదమ్ములు తోడుగా ఉంటారు, భార్య భర్తలు తోడుగా ఉంటారు, తల్లి తండ్రి బిడ్డలు కలిసి తోడుగా ఉంటారు. అయితే దేవుడి బిడ్డ ఈ రోజున ఎవరు తోడుగా ఉండాలి? ముఖ్యంగా దేవుడు ముందుగా మనకి తోడుగా ఉండాలి. దేవుడి బిడ్డలారా, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకోవాలంటండి. ఇదే కాలమా? చెడు కాలం అంట. చెడు కాలం, దుర్దినములు, అపాయకరమైన కాలములు అని వాక్యము సెలవిస్తా ఉంది. రాకడ దినములు అని సెలవిస్తా ఉంది వాక్యం. ఇది చెడు కాలం కాబట్టి చెడు పనులు చేసే వాళ్ళు ఎక్కువగా కనబడతా ఉన్నారు. చెడు పనులు చేసేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, పిల్లల గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ తాగేవాళ్ళు ఎక్కువైపోయారు. పిల్లల చెడు కాలం వరకే పిల్లల పెద్దవాళ్ళని గౌరవించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చెడు కాలం బుద్ధిమంతులు ఎలా ఉండాలి? ఇప్పుడుగా చదువుకున్నాం, ఊరుకోవాలి. బుద్ధి లేని వాళ్ళు వాగుతారు, గొడవలు పెట్టుకుంటారు, దెబ్బలాటలు పెట్టుకుంటారు, కలహాలు పెట్టుకుంటా ఉంటారు. పిల్లరా, కక్ష సాధింపు వెళ్తా ఉంటారు, యుద్ధాలకి వెళ్తా ఉంటారు, యుద్ధాలు చేస్తూ ఉంటారు, మారణ హోమాలు చెందుతా ఉంటారు. అనేక మంది ఈ రోజు చనిపోతా ఉన్నారు భయంకరంగా. చెడు కాలం కాబట్టి పిల్లరా, ఎక్కడో మాటికి అమెరికా దేశంలో వాడికి ప్రతి ఒక్కరికి పిస్టల్ ఉంటుంది. పిస్టల్ తుపాకీ జేబులో, వాళ్ళకి పిస్టల్ ఉన్నవాడికి తుపాకీ. అప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకో, ఇక్కడైతే చీపురు గంటలు తిరిగేస్తారు, కర్రలు తిరిగేస్తారు కదా, కత్తులు ఇంకా గట్టికెళ్తే అక్కడ ఎంత షూట్ చేస్తారు అన్నమాట. అయిపోయినట్టే. ఎంతమంది అండి అనేక చనిపోతా ఉన్నారు అక్కడ. పిల్లలు మా దేశం వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చనిపోతా ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలు ఈ రోజున యుద్ధాలు, భయంకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ ప్రజలు చంపడం, బంధించడం చూస్తా ఉన్నాం. ఉక్రెయిన్ దేశంలో 2 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది యుద్ధం స్టార్ట్ అయ్యి. పిల్లల రష్యా వాడు పిల్లల రకరకాలుగా ప్రాణం తీస్తా ఉన్నారు. పిల్లల ఆస్తులు పోతా ఉన్నాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్ని కూడా జరుగుతా ఉన్నాయి. ఈ రోజున భయంకరంగా పాకిస్తాన్కి, మన దేశానికి పడని పరిస్థితులు, దేవుని బిడ్డలారా చైనాకి, రష్యాకి పడని పరిస్థితులు ఈ రోజున ఉంటా ఉన్నాయి. ఇజ్రాయేలు ఇరాన్ వాడు ఏదో చేద్దామని పిల్లలు రకరకాలుగా శోధించాడు. విమాన యాక్సిడెంట్లు మొన్నే చనిపోయాడు పిల్లరా ఇరాన్ అధ్యక్షుడు. అమెరికా ఇజ్రాయెల్ ని లేక దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ లేపేద్దాం చూశాడు, చంపేద్దాం చూశాడు. ఇజ్రాయెల్ దేశం ఎక్కడ చేద్దాం అనుకున్నాడు. ఒకరోజు విమానుడు వెళ్తున్నాడు, విమానం కూలిపోయింది. రీసెంట్ గా పోయిన వారంలో చచ్చిపోయాడు. దేవుని బిడ్డలు చంపడానికి ఎవరికి అధికారము లేదు. నిన్ను ముట్టిన వాడు నా కనుముట్టిని, నా కనుగుడ్డను ముట్టినట్లే
నేను మిమ్మల్ని కాపాడుతాను, అనుక్షణము కూడా ప్రతి నిమిషము కూడా మీకు నేను కాపుదలగా ఉంటాను, ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాను, ఎబెనెజరుగా సహాయం చేస్తానని దేవుడు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకాలి. ఈ రోజు 105 కీర్తనలు చూసాం కదా, ఆయన బలమును వెతకాలంట, ఆయన సన్నిధిని వెతకాలి పిల్లరా. ఆయన సన్నిధిని ఆయన బలమును మనం వెతకాలి. ఇక్కడ వాక్యములు ఏమనుంది? కీడును విడిచి మేలును వెతకాలి. ఇతరులకు మనం ఏం చేయాలమ్మా? మేలు చేయాలి. అలాగే ఎవరైతే చేస్తారో మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యముల యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఎవరండి? ఇతరులకు మేలు చేసే వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఇది చెడు కాలం కాబట్టి నోరు మూసుకుని మౌనంగా ప్రార్థన చేసే వాళ్ళకి తోడుగా ఉంటాడు అన్నమాట అండి. ఇంకా కిందకు మనం చూసినట్లయితే, కీడును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములలో న్యాయమును స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు యెహోవా యోసేపు సంతతులు శేషించిన వారి యందు కనికరిస్తాడు. హల్లెలూయా. కనికరించే దేవుడు న్యాయముగా ఉన్న వారికి, న్యాయము చేసేవారిని, మేలు చేసేవారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన కనికరించే దేవుడుగా ఉన్నాడు. పిల్లరా దేవుని బిడ్డలారా, వెనకటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారు ప్రాంగణములో 2 భిక్షగాళ్ళు ఉన్నారనమాట. అంటే 2 అడుక్కునే వాళ్ళు భిక్షగాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ప్రతిరోజు కూడా ఇలా తిరిగి అడుక్కుంటూ సాయంకాలం అయ్యేటప్పుడు డబ్బులు పంచుకుంటూ, మరి నీకేమొచ్చినాయిదా, నీకు ఎంత వచ్చినాయి, ఎవరేం పెట్టారు అని అడుగుతూ ఉంటే, ఒక అమ్మ అన్నం పెట్టింది, మరొక ఆమె ఆవగా పచ్చడేసింది, మరొకడు పెరిగేస్తారా, ఈ 2 పూటలు అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు అని చెప్పాడు. మరొక అతను కొంత డబ్బులు ఇచ్చారు, కొన్ని డబ్బులు వచ్చాయని చెప్పారు. మరొకడు మామిడి పండు ఇచ్చారని చెప్పాడు. మరొకడు ఇచ్చారు, అయ్యి పెట్టారని చెప్పాడు. చెప్పుకుంటా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో కూడా ఎవరికి ఆలోచన వచ్చిందంటే, అసలు ఎవరు మేలు చేస్తారా అన్నాడు ఒకడు. దేవుడు మేలు చేస్తాడరా, దేవుడు తోడుగా ఉంటాడరా అన్నాడు ఒక అతను. అరే దేవుడు కాదురా, మనుషులే మేలు చేస్తారు, మనుషులే చేస్తారు, మనుషులు పరిపాలన, రాజుగారు ఎక్కువ మేలు చేస్తాడు, రాజుగారు మనకు తోడుకుంటే, రాజుగారు మనకు మేలు చేస్తే ఇక కొద్దిగా ఉండదురా అన్నాడు అప్పుడు. మరొకడు అన్నాడు, దేవుడే చేయాలి సమస్తం, దేవుడు చేస్తే సమృద్ధికి ఇస్తాడు మనకి, దేవుడు ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, అభిషేకం అన్ని దేవుడు ఇస్తాడని ఇంకొకడు అంటున్నాడు. వీళ్ళిద్దరు మాట మాట్లాడుకుంటూ ఉంటే ఒక అతను విని రాజుగారికి ఏం చెప్పాడు. ఒక అతనేమో రాజుగారు నమ్ముకున్నాడు, ఒకడేమో దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయ్యా ఇలా జరుగుతున్న మా ఊర్లో 2 భిక్షగాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. అయితే రాజుగారు నమ్ముకున్న వాడిని కబురు పెట్టాడు. ఒకసారి రాజప్రాంగణాన్ని తీసుకురండి అని మంత్రిని పంపించాడు. వెంటనే రాజుగారు పిలిచాడంటే మాట్లాడండి, వెంటనే వెళ్ళిపోయాడు సంతోషంగా, ఆనందంగా. వెళ్ళిపోతే నువ్వు ఎవరు నమ్ముకున్నావు అన్నాడు. కాదు సార్, మిమ్మల్ని నేను నమ్ముకున్నాను, మీరు ఏదో ఒక పథకం నాకు ఇస్తే ఇల్లు కట్టుకున్నాను వస్తున్నాను, ఏదో ఒక విధముగా నాకు భోజనం పెడతారని, ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తారు, మీ మీద నాకు నమ్మకం 100% ఉందన్నాడు. సరే మంత్రిని పిలిచి అక్కడ ఒక గుమ్మడికాయ అంటే అంతకుముందే, అదేం గుమ్మడికాయ కాదు, మామూలు గుమ్మడికాయ వండుకునే గుమ్మడికాయ ఎరుపుగా ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ ముందు లోపలంతా తీసేసి పూర్ణం గింజలు అన్ని కూడా ముచ్చుకు ఓడ తీసేసి అందులో బంగారు బిస్కెట్లు ఇవ్వమన్నాడు మంత్రి. ఈ అడుక్కుని రాకముందే బంగారు బిస్కెట్లు, డైమండ్స్, వజ్రాలు, విలువైనవి అన్ని కూడా అందులో వేసి మళ్ళా ముచ్చుకు పెట్టేసి ప్లాస్టింగ్ చేసి, నన్ను నమ్ముకున్నా కాబట్టి నీకు నీ బిడ్డల తరతరాలకు నీకు నేను మేలు చేస్తాను, ఈ గుమ్మడిగా పట్టుకు వెళ్ళిపోరా అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ భిక్షగాడు గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ భుజం మీద పెట్టుకున్నాడు, నడుచుకుంటూ వచ్చాడు. యాసవకాలం, నిన్న మొన్న 3 రోజులు 6 రోజులు ఎండ, అలాంటి ఎండలు నడుచుకుంటూ అలసలు వచ్చేస్తుంది, ఆకలి చేస్తుంది. గుమ్మడికాయ భుజం నుండి అడుక్కున్నాడు అందరినీ. అడుగు ఎవరు ఏం పెట్టలేదంట ఆ రోజు, చాలా ఆకలి చేస్తుంది. ఈ గుమ్మడికాయ కాయగూరల కొట్టుకాడికి పట్టుకెళ్ళి అక్కడ ఒక సావుకారి గారు ఉంటే, నీకు నేను ఇచ్చేస్తాను ఈ గుమ్మడికాయ, మీరు నాకు ఎంతో కొంత ఇవ్వండి, లేకపోతే పడిపోయండి, అన్నం పెట్టండి అని అడిగాడు. అయితే నీకు నాకు అక్కర్లేదురా బాబు, గుమ్మడికాయ ఎవరిదైనా ఇప్పుడు పడతలేదు, పాలు పచ్చిపెట్టేస్తున్నాయి, మరి రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు గుమ్మడికాయ చాలా తినరు, గుమ్మడికాయ తినలేదురా బాబు,
అమ్ముడవుతులేదు అంటే, కాదు సార్ నాకు ఆకలి అయిపోతుంది, నాకు కష్టమైపోతుంది, మొయ్యలేకపోతున్నాను, ఎంతో కొంత ఇవ్వండి, ఇదిగో పెట్టేస్తున్నాను, అక్కడ పెట్టేశారు. సరే నీకు గోల పడలేకపోతున్నావు, 5 రూపాయలు బిల్లు ఉంటే ఇచ్చాడంట, 5 రూపీస్ కాయిన్. అది పట్టుకెళ్ళిపోయి ఒక 2 ఇడ్లీ తినేసి హాయిగా వెళ్ళిపోయాడు. ఈ లోపల దేవుడు నమ్ముకున్న వాడు ఎదురొచ్చాడు. హల్లెలూయా. దేవుడు నమ్ముకుని ఎక్కడికి వెళ్ళారు ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్ళని చెప్పాడు. ఈ లోపల అతనికి పిల్లరా చాలా రోజులు అడుక్కుని తినడం అలవాటు అయిపోయింది. అతనికి ఎందుకు ఒక ఆశ పుట్టిందంట, కాయగూరల కొట్టు కాడికి వెళ్ళి ఏదో కాయగూరలు తెచ్చుకుని వండుకుందాం మనం ఈరోజు. మా అమ్మన్నప్పుడు గుమ్మడికాయ చారు పెట్టేది, మరి మా మామ చాలా మధురంగా పెట్టేది, పప్పులో గుమ్మడికాయ కలుపుకుని ఆవుగా పచ్చడి నంచుకుని తినేవాళ్ళం. ఏమైనా సరే గుమ్మడికాయ కోరుకోవాలని ఈ దేవుడు నమ్ముకున్న వీడిని కలిసిన తర్వాత అక్కడికి వెళ్ళాడు అనమాట. ఆడేం చెప్పలేదు, పరాలు కొట్టుగాడు అమ్మా నేను మామూలుగా ఏముంది లేదు, మామూలు రాదు, ఏమి లేదు, పెద్ద ఏం లేదు, ఏదో పొడి చేస్తాడు అనుకున్నాం, ఏదో చేస్తాడు నచ్చుతాడు రాజుగారు, ఏం లేదు బాబు, ఏమి లేదు నిల్లు అనమాట. అయ్యో ఆయన తలుచుకోకూడదురా బాబు అని వెళ్ళిపోయాడు. అయితే ఈ కిరాణా కొట్టు కాడికి వెళ్ళి గుమ్మడికాయ ఉందని అడిగాడు, గుమ్మడికాయ చారు పెట్టుకుందామని అడిగితే 5 రూపాయలు కొన్నాను, నాకు లాభమే వద్దు, ఎవరు అడుక్కునేవాడు మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఇచ్చాడు చెప్పాడు. అది పట్టుకెళ్ళిపో, 5 రూపాయలు ఇస్తే చాలు, నాకు లాభమే వద్దు అన్నాడు. సరే సరే 5 రూపాయలు ఇచ్చి గుమ్మడికాయ పట్టుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి కత్తి పెట్టి తీసుకుని వచ్చి సౌండ్ వస్తుంది. ఏమన్నా అందులో డైమండ్స్ బిస్కెట్, బంగారు గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. ఇంద్రా బాబు కళ్ళు తిరిగినంత పని అయిపోయింది, వస్తుంటే టపా 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 పడిపోతున్నాయి కింద. ఏంటి ఆశ్చర్యం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే అతను చాలా తెలివైన వాడు అనమాట. ఎవరికి చెప్పకూడదు కదా, డబ్బు ఉందని చెప్తే ఎవరు వస్తారు, బంగారం ఉందని చెప్తే ఎవరు వస్తారు, దొంగలతో బంధువులు వస్తారు కదా. నాకు ఇంత అమ్మ అంత అమ్మ, నేను చాలా వసతులు ఉన్నాను, మా పిల్ల పెళ్లి పెట్టుకున్నాను, ఓ బంగారు బిస్కెట్ ఇవి అంటారు కదా. ఎవరు చెప్పకూడదు అతను ఏం చేస్తున్నాడంటే వారానికి ఒకసారి పాలకొల్లు వెళ్ళిపోయి ఆ డబ్బు బంగారం ఒక బిస్కెట్ అమ్ముకుని, ఒక గోల్డ్ కాయిన్ అమ్ముకుని, తర్వాత డైమండ్ కూడా అమ్ముకుని లక్షలు వస్తుంటే ప్లాట్లు కొనేస్తున్నాడు పొలాలు. దేవునికి స్తోత్రం. అలా 10 ఎకరాలు కొనేసాడంట. ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ అసలు వచ్చేసింది, మరి అడుక్కుని వాడు వీడు మనం ముద్దేస్తాడు బతుకుతున్నాడు, వీడు ఎన్ని ఎకరాలు అలా కొనేస్తున్నాడు రా బాబు అని. ఇది నోట ఆ నోట ఈ నోట రాజుగారికి తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. రాజుగారు తెలిసిపోయేదానికి రాజుకు కూడా బాధ వచ్చేసింది, ఇన్ని ఎకరాలు ఎలా కొంటున్నాడు అడుక్కునేవాడు. ఒకసారి అడుక్కునేవాడు 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని రమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. 2 కూడా అడుక్కునేవాళ్ళు వచ్చారు. వచ్చేటప్పటికి ఆ ముందు గుమ్మడికి ఇచ్చిన అడిగాడు, ఒరే నీకు ఇచ్చిన గుమ్మడికాయ నువ్వేం చేస్తావు అన్నాడు. ఏం చేశాను బాబు, 5 రూపాయలు అమ్మేశాను, అది తినేసాను, అయిపోయింది అన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు రాజు, బాధపడిపోతున్నాడు. నీ దరిద్రత పోగొట్టాలని, నిన్ను పైకి లేవనెత్తాలని, నీ బిడ్డలకు నీకు సరిపోయినంత ఆస్తి అందరూ పెట్టాను, కానీ నువ్వు దరిద్రుడురా అని తిట్టి ఇచ్చాడంట. ఓ బాబు నీకు ఎలా వచ్చింది, అక్కడ దొంగతనం, కడపలో దొంగతనం జరిగిందని అన్నావు, చాంకూరుపల్లిలో దొంగతనం, తూర్పుతాలు 1 నర్సాపురం దొంగతనం, ఈ నెలలో 4 దొంగతనాలు జరిగినాయంట, నాకు దొంగలు వచ్చారంట, అలా దొంగతనం చేసి సంపాదించడం ఇంటరా అన్నాడు. ఎవరిని 10 ఎకరాలు కొన్నవాడిని. అయ్యే వాళ్ళతో మాట్లాడలేదు సార్, నాకు దొంగ బుద్ధులు ఏమీ లేవు, జరిగిన వాస్తవం ఇదని చెప్పేశాడు. ఈ గుమ్మడికాయ ఎవరి కడిగే నేను రాజుగారు ఇచ్చింది, వాస్తవం చెప్పినందుకు నీకు చాలా థ్యాంక్స్ రా అని బాగుపడని కొంతసేపు ఏడ్చి కొంతమందిలో నవ్వి అతను పంపించేస్తాడు. నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్నావని యెహోవా దేవుడు యేసు ప్రభుని, నీ దేవుడే నీకు తోడుగా ఉండి బంగారు బిస్కెట్లు వచ్చేటట్లుగా, వజ్రాలు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు రా, నీ దేవుడు గొప్పవాడు అని చెప్పాడు రాజు. అందరూ చప్పట్లు కొట్టి పెద్ద కుప్పల దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఆ దరిద్రుడు ధనవంతుడు అయిపోయాడు, కోటేశ్వరుడు అయిపోయాడండి. ఒక్క రాత్రిలోనే అద్భుతాలు చేస్తాడు. ఒక పగలు ఒక అద్భుతం ప్రభు చేయగలడు, ఏమైనా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు ఒక్క చేయగలడు, నాగి ఒకసారి చేసింది మళ్ళీ బంధు దాన్ని తోలదము లోపల ఎక్కడ పెట్టేస్తే ఎక్కడ పెట్టండి, మీ ఇంట్లో వస్తారని ఎక్కడ పెట్టండి. దేవుని బిడ్డలారా చూడండి, 2వదిగా మనం చూద్దాం వాక్యం నుంచి. ఇంకా ఎవరికి తోడుకుంటాడు? సామెతల గ్రంథం 3:32లో యథార్థవంతులు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా ఎవరికి తోడు ఉంటాడంటే యథార్థవంతుడు తోడుగా ఉంటాడు. కొంతమంది అబద్ధాలు ఆడి, మోసం చేసి, పాపం చేసి, దొంగతనం చేసి నా యథార్థంగా పట్టు
నేను తీయలేదు. మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా పిల్లల మీద ఒట్టు, బైబిల్ మీద కూడా, ఖురాన్ మీద కూడా, భగవద్గీత మీద కూడా ఒట్లు పెట్టేస్తా ఉంటారు. ఎంత భయంకరం అండి. ఏదో భయం ఉండదండి వాళ్ళకి. దొంగతనం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, తప్పు చేస్తారు, పాపం చేస్తారు. ఒప్పుకోమంటే పిల్లలు ఒప్పుకోకుండా ఒట్లు పెట్టి తప్పించుకుందాం చూస్తారు. యథార్థత లేదు ఈ రోజున. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు పిల్లరా. ఎవరు బైబిల్లో యథార్థవంతులు అంటే యోబు యథార్థవంతుడని వాక్యం సెలవిస్తా ఉంది. యోసేపు యథార్థవంతుడని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. మరియా, ఎస్తేరు ఇలాంటి వాళ్ళు యథార్థవంతులుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దేవుడు పిల్లరా. మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం చదవండి, 39వ అధ్యాయం 9 నుంచి. ఆదికాండం 39:9 నుంచి చదవండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప దేనిని కాబట్టి నేనెట్లు ఇంత దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనేను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపును పోతీఫర్ భార్య ఎంతగానో శోధించిందండి. శోధించినప్పుడు పాపం చేశాడా? చెప్పాలి. దొరికిన అవకాశం అని పాపం చేశాడా? చేయలా. ఆ వస్త్రాలు విడిచిపెట్టి పారిపోయాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భయము కలిగి పాపము చేయని వారికి దేవుడు తోడుగా ఉంటాడు. యోసేపు లాంటి వాళ్ళకి దేవునికి స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే యేసయ్యా, మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నీకు ఇల్లలో ఏదిలో కాదు అసాధ్యము, నీకు కృపలో నాకేదిలో కావిల సమానము, నీకు ఇల్లలో ఏదిలో కాదు అసాధ్యము, నీకు కృపలో నాకేదిలో కావిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు యేసయ్యా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మాట మనకు చాలు, ఆయన చూపు మనకు ఎదుటే చాలు, ఆయన తోడు మనకు కావాలి, ఆయన నీడ మనకు కావాలి పిల్లరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చూసినట్లయితే దైవ భయము కలిగి ఉన్నాడు యోసేపు. అందుకని దేవుడు తోడు ఉన్నాడు. 2వ వచనం చదవండి, 39:2. ఆదికాండం. యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ఎవరు తోడుగా ఉన్నారండి? తండ్రి లేడు, అన్న లేడు, ఇంకా పెళ్లి కాలేదు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపును బానిసగా అమ్మి వేశారు పిల్లరా. దేవుని బిడ్డలారా, గుంటలో త్రోసి వేస్తారు దేవుని బిడ్డలారా. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు సహించాడు, ఓర్చుకున్నాడు.
కారణం ఏంటో తెలుసా? దేవుడు యోసేపుకు తోడు. యోసేపు అనగా అర్థం ఫలించేడు కొమ్మ. హల్లెలూయా. ఫలించేడు కొమ్మ యోసేపు అనగా అర్థం. దేవుడు వెళ్ళారా, యోసేపుకు ఎక్కడికి వెళ్ళా దేవుడు తోడుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపులో ఉన్న పరిశుద్ధత. కారణం ఏంటో తెలుసా? యోసేపులో ఉన్న ప్రార్థనా జీవితం. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు లేకపోయినా అన్నయ్యను విడిచిపెట్టినా నా ప్రభు నన్ను విడిచిపెట్టాడని దేవుడి మీద పూర్తి నమ్మకం. దేవుడికి స్తోత్రం. ఆ నమ్మకమే అతను మన యథార్థతయే అతను పాపం చేయకుండా ఉండడానికి కారణమైంది. దేవుని భయం ఉంది అతనికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వ్యభిచార పాపం చేయకుండా తప్పించుకుని పారిపోయాడు. పిల్లలు అక్రమంగా కేసు పెట్టింది, కేసు పెట్టించింది ఆయన చేత. పోతిఫర్ భార్య ఇలా చెయ్యని పాపాలు చేశాడని పెట్టించింది. ఇలా ఈమె రెచ్చగొట్టి ఈమె ఆకర్షించుకుని అతను ఆకర్షించాడని కేసు పెట్టినప్పుడు సుమారు 2 సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవించాడు. మరలా దేవుడు అతను విడుదలిచ్చాడు రాజు ద్వారా. పిల్లల తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని దేవుడు చేశాడు. అందరు బిగ్గరగా గుంటలో ఉన్నప్పుడు అతను ఎంతో బాధపడి ఉంటాడు కదా. జైల్లో ఉన్నప్పుడు ఇంకా కుమిలిపోయి ఉంటాడు కదా. అన్నయ్యలు అమ్మేసినప్పుడు ఎంతో కలత చెంది ఉంటాడు కదా. కానీ దేవుడు విడిచిపెట్టాడా? కష్టాల తర్వాత, శ్రమల తర్వాత, అవమానాల తర్వాత, నిందల తర్వాత, పిల్లల దేవుడు బిడ్డలారా జైలు జీవితం తర్వాత దేవుడు పిల్లల రాజు తర్వాత రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుడు బిడ్డలారా మన దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇద్దరు ఉంటారు. రాష్ట్రానికి రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి ఇద్దరు ఉంటారు. అలాగే దేశంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి అంతటి పదవి దేవుడు తనకి ఇచ్చాడు. అతను సంతకం పడకపోతే యోసేపు సంతకం, అతను స్టాంప్ వేయకపోతే ఏది చెల్లదని దేశంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా దేశం గారి దేశములో, భాష రాని దేశములో, అతనికి ఎవరు లేని దేశములో దేవుడు హెచ్చించాడండి. ఈ రోజున ఓటు బ్యాంక్ కావాలి. అతనికి ఆయన ఓటు బ్యాంక్ ఉందా దేశంలో? ఆ రోజు ఎవరైనా ఉన్నారా? ఎలక్షన్ లో నిలబడ్డా? ఏ నామినేషన్ మీద? అతని దేవుడు ప్రధానమంత్రిని, అతని నమ్మకం, అతని యథార్థత, అతని పరిశుద్ధతే అతని పైకి తీసుకొచ్చింది. పిల్లరా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు, ఒకటి కీడు విడిచి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకు తోడుకుంటాడు. రెండవదిగా యథార్థవంతులకు తోడుకుంటాడు. మూడవదిగా దైవ భయము కలిగి పాపము చేయని యోసేపు లాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. 4వ పాయింట్ చూద్దాం, చదువుకుందాం దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడైనాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పిన ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు ఆనాటి శిష్యులతో, ఆనాటి ప్రజలతో, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. అది అర్థం. ఎవరు తోడుగా ఉండాలండి? తండ్రి తోడుగా ఉండాలి, దేవుడు తోడుగా ఉండాలి. నన్ను పంపించాడు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ దేవలోకాన్ని విడిచిపెట్టి, ఆకాశ మహాకాశాలు విడిచిపెట్టి ఈ లోకములోని నేను తన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను. నన్ను పంపిన వాడు నాకెప్పుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈ అద్భుతాలు చేయగలుగుతున్నాను. గుడ్డివారి కన్నులు ఇవ్వగలుగుతున్నాను, మగవారికి మాటలు ఇవ్వగలుగుతున్నాను, కుష్ఠరోగులు బాగు చేయగలుగుతున్నాను. ఆకలి అంటే రొట్టి చేపలతో భోజనం పెట్టి తిరిగి మిగిలిస్తా ఉన్నాను. ఈ అద్భుతాలు నా తండ్రి నేను కలిసి చేస్తానని చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా ఒంటరిగా నేను విడిచిపెట్టలేదు అంటున్నాడు. అక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట. ఆయన నాకు ఇష్టమైన కార్యము చేయుదును. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి మనం. దేవుడు బిడ్డలారా మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారం ఉండాలి. ఆయనకి ఇష్టమైన చేయాలి మనం. ఎగ్జాంపుల్, తల్లిదండ్రులు మీ ఇంటికి వచ్చారనుకో పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టాలి. 1 పూట 2 పూటలు ఉంటారు కదా. మా అమ్మాయి గారి ఇంటికి వెళ్దాం, మా ఇల్లు ఇంటికి వెళ్దాం అని. అంతేగాని ఇష్టం లేని వండిస్తే వాళ్ళకి ఇష్టం అవ్వాలి కదా. ఇష్టమైనవి చేయాలి మనం.
మన తండ్రికి ఇష్టమైనవి, మన తల్లికి ఇష్టమైనవి, మనలో పరలోకము తండ్రికి ఇష్టమైనవి మనం చేయాలి. ఆయనకి ఏమి ఇష్టం అంటే ఇలా ప్రార్థన అంటే దేవుడికి ఇష్టం, యథార్థంగా ఉండడం అంటే ఇష్టం, పరిశుద్ధంగా ఉండడం అంటే ఇష్టం, ఉపవాస ప్రార్థన చేయడం అంటే దేవుడికి ఇష్టం. దేవుడు చెబుతున్నాడు, నీ కోరిక నేను సిద్ధింప చేస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడి బిడ్డలు అనుకుంటున్నావా, అయ్యో నేను ఎదవరాల్ని, నా పిల్లల పెళ్లి చేస్తే వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని ఉంటున్నాను అని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను సృష్టించిన నేను నీకు భర్తనై, దేవుడినై, తండ్రినై, అన్ననై, పోషణకర్తనై, సృష్టికర్తనై నీకున్నానమ్మా, నేను తోడుగా, భయపడవద్దు. దేవుడు చెబుతున్నాడు ఈ రోజున. ఒంటరిగా నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కానిక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, మన ఇండియాలో ఒక ఆమెకు 3 కొడుకులంట. 3 కొడుకులైతే ముగ్గురిని బాగా చదివించాడు తండ్రి. చదివించిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత తండ్రి చనిపోయాడు. తల్లి ఒక్కటే ఉండదు విధవరాలుగా. దేవుడి బిడ్డలారా, ఒక అతనికి జపాన్ లో ఉద్యోగం వచ్చింది, మరొక అతనికి అమెరికాలో వచ్చింది, మరొక అతనికి దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. ముగ్గురు కూడా ఉద్యోగాలు వచ్చినాయి, పెళ్లి చేసుకున్నారు, ఎవరు దేశం వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లి ఒక్కతే అయిపోయింది పిల్లరా. అలాంటి పరిస్థితుల్లో కొన్ని నెలలకి వాళ్ళ అమ్మ బర్త్డే వచ్చింది. తల్లి బర్త్డే డేట్ వచ్చింది. అది అమ్మ బర్త్డే కదా, అమ్మకి ఏం గిఫ్ట్లు పట్టుకెళ్దాం. మంచోళ్లే, కొడుకులు అందరూ మంచోళ్లే, కోడలు కూడా మంచోళ్లే. అయితే నేను దూరంగా ఉన్నారు అంతే. పిల్లలు అమ్మకి ఏం గిఫ్ట్ పట్టుకెళ్దాం అనుకున్నాడు. ఒక అతను అనుకున్నాడు, అమ్మ పెంకిటింట్లో ఉండదు కదా, పాత పెంకిటింట్లో ఒక బిల్డింగ్ కొందాం, అమ్మకి 2 బెడ్రూములు కలిగిన ఏసీ ఉన్న ఇంటిని మనం కొందామని. ఒక అతను అకౌంట్ గారి ఫోన్ లో కాంటాక్ట్ చేసి రియల్ ఎస్టేట్ తో మాట్లాడి ఒక మంచి ఇల్లు కొన్నాడు 30 లక్షలు పెట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, రెండవ వాడు అమ్మ అటు ఇటు వెళ్ళాలంటే కారు దెబ్బ తగిలేస్తుంది కాబట్టి అమ్మకు ఒక కారు కొందాం 20 లక్షలు పెట్టని ఒకడు ఒక కారు కొన్నాడు కొడుకు. దేవునికి స్తోత్రం. మరొక కొడుకు ఆలోచించాడు, అన్నయ్య ఏమో కారు కొన్నాడు, ఒక అన్నయ్య ఇల్లు కొన్నాడు కదా, ఇల్లు కొన్న కారు కన్నా మాట్లాడదు కదా అమ్మతోటి, మాట్లాడే చిలకలు కొందామని ఆడ ఒక చిలకను కొన్ని మాట్లాడే చిలకను అతను పట్టుకొచ్చాడు. 3 విమానాల్లో వచ్చి తల్లి బర్త్డేకి పిల్లరా మంచి బహుమతులు, అమ్మ నీకు మంచి కారు కొన్న, బెంజ్ కారు ఇదిగో కావాలని ఇచ్చాడు. ఇంకొకటి అన్నాడు, కొన్న ఇంటికి తీసుకెళ్తా ఆ కారులని అన్నాడు. తర్వాత ఇంకొకటి అన్నాడు, అమ్మ నీకు మంచి చిలకలు తీసుకొచ్చాను, మాట్లాడే చిలకలని అతను చెప్పాడు. దేవునికి స్తోత్రం. బర్త్డే ఫంక్షన్ అయిపోయింది, ఒక 100 మంది పిలుచుకున్నారు, 3 చుట్టాలు కూడా. బర్త్డే ఫంక్షన్ అయిపోయింది, తల్లి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఒకడు కారు కొన్నాడు, ఒకడు ఇల్లు కొనిచ్చాడు, మరొకడు చిలకలు కొనిచ్చాడు. పిల్లలంతా అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయిన మరుసటి రోజునే పిల్లరా చిలకలు కొన్న వ్యక్తి ఫోన్ చేశాడు, మమ్మీ చిలక ఎలాగుందని. చాలా టేస్ట్గా ఉందని చెప్పింది, చాలా రుచిగా. అంటే వండి చంపేసి వండి తినేసింది పెట్టలాగా. దాని ఇరువు తెలియగా మాటలు ఎరసొంపుగా ఉంటాయి, చక్కగా మాట్లాడుద్ది, మంచిగా మాట్లాడుద్ది. నువ్వు ఒంటరిగా ఉన్న బోరు కొడుతుంది, నువ్వు మర్యాదగా చింతగా ఉంటావని మాట్లాడే చిలకలు కొన్నారు కొన్ని వేల రూపాయలు పెట్టి. అయ్యో అమ్మ ఎంత పని చేసావా, ఎంత పని చేసావు అని బాధపడ్డాడు. దేవుడికి స్తోత్రం. మరి ఆ చిలక గురించి పూర్తిగా చెప్పాలిగా స్టోరీ. ఇప్పుడు ఆవిడకి ఏం తెలుస్తుంది, అన్ని చెప్పాలి మనం. కొత్త ఇంట్లోకి వెళ్ళదు అనుకోండి, ఆవిడ ఏం తెలుస్తుంది, అక్కడేముందో ఏం తెలుస్తుంది, అన్ని చెప్పాలి. చిలక ఎలాంటిదో, కుక్క ఎలాంటిదో, పిల్ల ఎలాంటిదో, ఎలక ఎలాంటిదో ఇవన్నీ కూడా చెప్పాలి. మన వీడియో కాల్ మా మనవరాలు ఫోన్ చెప్తే ఎలక అంటుంది. ఇదేంటి అప్ స్టేర్ లో 3 స్టేర్ల పైన ఉన్నారు వాళ్ళు, అద్దింట్లో, పెద్ద ఇల్లు అక్కడ హైదరాబాద్ లో. మీ ఇంట్లో ఎలకొండ ఏంటమ్మా, మా ఇంట్లోనే లేవన్నాను నేను. బిల్డింగ్లు ఎలకొండ ఉంటాయి సాధారణంగా, తాటాకింట్లో పెంకింట్లో ఉంటాయి. కానీ వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంటుంది, మా మేరీ కూడా ఉంది. నిజమే డాడీ, ఎలకొకటి తిరుగుతుంది, దాని గురించి ఇది తిరుగుతుంది, సోఫా కిందకి నన్ను వంగింది ఇవ్వండి అంటాను. నువ్వేమో వంగోదమ్మా, ఆ పిల్లలకి ఎత్తలు పడుతుంది అని వాళ్ళ అమ్మ మళ్ళీ చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏం చేస్తుంది ఏంటో చెప్పగా ఆ చిలక విలువ తెలియక చంపుకుని తినేస్తుంది అనమాట. దేవుడి బిడ్డలారా, ఈరోజు చాలా మంది అలాగే ఉంటా ఉన్నారు. దేవుడు యెహోవా దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోకుండా, ఆయన మహిమను తెలుసుకోకుండా, ఆయన శక్తిని అనుభవించుకోకుండా చాలా మంది పిల్లరా చిలకలు చంపుకుని తినేసిన తల్లిలాగే చాలా మంది ఉంటా ఉన్నారు.
ఆ రోజున శిలువ మరణం ఎందుకు ఆయన పొందాడండి? ఎందుకు పొందవలసి వచ్చింది దేవుని బిడ్డలారా? యెషయా గ్రంథం 53 మన దోషముల కొరకు ఆయన చనిపోయాడు, మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. యెషయా 53 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లరా, 53:12 ఆయన ప్రాణమును దారపోసిన వాక్యం సెలవిస్తా ఉంది. ప్రాణము నీ కొరకు నా కొరకు దారపోసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రాణముని ధనముకి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంచెం భూదానం ఇచ్చే వాళ్ళు ఉంటారు, సెంటు 2 సెంట్లు ఇల్లు కట్టుకోమని. అమ్మాయి పెళ్లి చేస్తున్న కన్యాదానం ఇస్తారు, వస్త్రదానాలు ఇస్తారు, గోదానం ఇస్తా ఉంటారు, రక్తదానం కూడా ఇస్తా ఉంటారు. ప్రాణదానం ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలారా? యేసు ప్రభు ఒక్కడే.